నమస్తే. ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, మొత్తం ఒక రకంగా చెప్పాలంటే దేశం కూడా ఈ చర్చ అసలు ఎందుకు వచ్చింది తెలంగాణలో, అసలు మంగ్లీపై జరుగుతున్నటువంటి ఏదైతే ఆమె 150 కోట్ల స్కామ్ అని చెప్పేసి బయటకు వస్తుందో, సో మరి దీనికి సంబంధించినటువంటి వార్త ఇది నిజమా అబద్ధమా, అసలు ఏంది, అసలు ఈ మంగ్లీపై వస్తున్నటువంటి ఇవి ఆరోపణలా లేకపోతే నిజంగానే చేసిరా, మంగ్లీ పేరు పెట్టుకొని బయట దందాలు నడుస్తున్నాయా అనేది చాలా మందికి ఇప్పుడు ఇది ఒక పెద్ద చర్చగా నడుస్తుంది ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో, ఆంధ్ర కావచ్చు, తెలంగాణలో కావచ్చు. అయితే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మంగ్లీ ఖచ్చితంగా ఎవరైతే సింగర్ మంగ్లీ ఉన్నారో ఆమె ఖచ్చితంగా సమాధానం చెప్పాలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు, ముఖ్యంగా బాధితులకు న్యాయం చేసే వరకు మంగ్లీ పోరాడుతుందా, ఏం జరుగుతుంది అసలు ఒకసారి చూద్దాం. మైక్రో ఫైనాన్స్ కాంట్రవర్సీ, ట్విస్టుల మీద ట్విస్టులు, ముదురుతున్న కేసు మంగ్లీ కౌంటర్ కంప్లైంట్. చూద్దాం ఒకసారి. సింగర్ మంగ్లీపై పంజాగుట్ట పిఎస్లో కేసు నమోదైంది. అధిక లాభాల ఎరతో మంగ్లీ సోదరుడు సహా మరికొందరు 10 కోట్లకు పైగా మోసం చేశారనేది అభియోగం. మంగ్లీ ప్రచారం చేయడంతో 200 మంది పెట్టుబడులు పెట్టారన్నారు లాయర్ సుబ్బారావు. ఈ మొత్తం ఈ ఎంటైర్ ఎపిసోడ్, ఈ ఎంటైర్ కేసు మొత్తం చూసేది అడ్వకేట్ సుబ్బారావు. కొంతమంది బాధితులు మంగ్లీకే డైరెక్ట్గా డబ్బులు ఇచ్చారని కొంత ఆరోపణలు అయితే వస్తున్నాయి. మంగ్లీపై కేసు మైక్రో ఫైనాన్స్ వివాదం అనే ఆరోపణలు కూడా ప్రత్యారోపణలు కూడా వస్తున్నాయంట. ఆమె మీద ఆరోపణలు వస్తున్నాయి, అట్లనే ఆమె మీద ప్రత్యారోపణలు కూడా వస్తున్నాయట. అయితే వీళ్ళిద్దరి మధ్య ముదురుతున్నటువంటి కేసు మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో ఫోక్ సినిమా పాటలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సింగర్ మంగ్లీ ఇప్పుడు ఒక భారీ ఆర్థిక వివాదంలో చిక్కుకున్నారని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన చీటింగ్ కేసు నేపథ్యంలో ఈ వ్యవహారం రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. ఆరోపణలు, కౌంటర్ ఆరోపణల మధ్య ఈ కేసు హై ప్రొఫైల్గా మారింది. వాస్తవం ఏది ఇప్పుడు ఇంకా ఈ కేసులో పోలీసు వాళ్ళది ఇంకా వెరైటీగా ఉంది ఇందులో. మరి ఇప్పుడు సింగర్ మంగ్లీకి న్యాయం చేయాలనుకుంటురా లేకపోతే బాధిత పక్షాన ఉండాలనుకుంటురా అర్థమవుతలేదు. కానీ ఇప్పుడు ఒక అడ్వకేటు పోలీస్ స్టేషన్కి వచ్చి బాధితుల తరపున పోరాడుతున్నటువంటి అడ్వకేట్ వస్తే ఆయన మీద వీళ్ళు ఆల్కహాల్ టెస్ట్ చేస్తారు అంటే ఇది ఎంత, అది నిజంగా చెప్పాలంటే న్యాయం ఎవరికి చుట్టం కాదు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. మరి కొందరికి ఎందుకు చుట్టం అవుతున్నట్టుంది తెలవాలి కదా పరిస్థితులు ఏందనేది. ఇక్కడ విషయం ఏంటంటే సుబ్బారావుకు న్యాయం జరగాలను, మంగ్లీకి న్యాయం జరగాలని కాదు. ఇప్పుడు 150 కోట్ల రూపాయల డబ్బులు ఎక్కడ పోయినాయి, ఆ డబ్బులు ఎవరు తీసుకొస్తారు అని ప్రజలు అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు మంగ్లీ ఏమన్నారు, ఎవరైతే ఈ రమావత్ మధు వాళ్ళకి నాకు సంబంధం లేదన్నప్పుడు మరి మంగ్లీ వచ్చి స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు 2-3 డేస్ తర్వాత ఇది బయటకు వచ్చినాక ఈ అంశం మీద? ఇప్పటికీ స్టిల్ టుడే ఈ రోజు కూడా నాకు సంబంధం లేదని ఎందుకు చెప్పట్లేదు? పైగా బాధితులకు న్యాయం జరగాలని చెప్పేసి ఇటు సిపి సజ్జనార్కి ఇంకా చాలా మంది కూడా ఆమె పోయి కలవడం జరిగింది. మరి ఎందుకు బాధితుల పక్షాన మీరు నిలబడాలి కదా? మీరు ఒక అడ్వకేట్ని పెట్టుకున్నారు, మరి అడ్వకేటు ఆ బాధితులను కలిసిరా, ఆ బాధితులు ఏమంటున్నారు, నిజంగానే వాస్తవాలు ఎంతవరకు అని చెప్పేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద లేదా? 100% చెప్పాలా. అయితే అడ్వకేట్ సింగపోగు సుబ్బారావు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేస్తూ మంగ్లీతో పాటు ఆమె సోదరుడు శివపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన వాదన ప్రకారం రమావత్ మధు అనే వ్యక్తి మంగ్లీ పేరును ఉపయోగించి గోకుల్ నందన ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరిట మైక్రో ఫైనాన్స్ కార్యకలాపాలు నిర్వహించాడు. పెట్టుబడులకు నెలకు 4-5% వడ్డీల స్థలాల రిజిస్ట్రేషన్ వంటి హామీలతో ప్రజల నుంచి సుమారు 150 కోట్ల వరకు వసూలు చేసినట్టు ఆరోపణలు అయితే కనబడుతున్నాయి. మరి ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాలా? ఎవరు ఏది మన మైక్రో ఫైనాన్స్ పేరిట జనాల దగ్గరికి పోయి వాళ్లకు 4-5% నుంచి 10% మీకు ఫైనాన్స్, మీకు వడ్డీలు ఇస్తామని చెప్పేసి చెప్పిన మాట నిజమా అబద్ధమా, నిజ నిర్ధారణ ఎందుకు చేస్తలేరు? ఈ కేసు ఎటుని తప్పుదో పట్టిస్తున్నారు? ఇప్పుడు ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు వాళ్ళు మోసపోయినారండి, ఇట్లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, బయటపడతలేరు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళకి న్యాయం జరగాల కోసం మంగ్లీ పోరాడుతుందా లేకపోతే అడ్వకేట్ సుబ్బారావు మీద పోరాటమా? సుబ్బారావు ఇప్పుడు వాళ్ళ కోసం ఆయన ఒక అడ్వకేట్ వృత్తిలో ఉన్నాడండి. ఇప్పుడు బాధితులు వచ్చారు, ఏ అడ్వకేట్ అయినా అంతే, బాధితులు వచ్చి మా పక్షాన పోరాటం చేయమని చెప్పేసి వాళ్ళ తరఫున ఖచ్చితంగా పోరాటం చేయాల్సి వస్తుంది కదా, అదే పని చేస్తున్నాడు.
మరి ఎందుకు మీరు బాధితులను కాపాడాలి కదా. 150 కోట్ల రూపాయలు ఎక్కడవనే ఎవడు తిన్నాడని చెప్పేసి మీరు బయటికి తీయాలా. తీసినప్పుడు మీరు ప్రజల ఆదరణ పొందినటువంటి మా మంగ్లీ అని చెప్పేసి మీరు అంటున్నారు కదా. మీ మంగ్లీని నేను, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ప్రజల మంగ్లీ నేను. అవును, 100% తెలుగు ప్రజల మంగ్లీనే మీరు, కాదని ఎవరన్నారు? మిమ్మల్ని ఆదరించిరు, మీ యూట్యూబ్ సబ్స్క్రైబర్ చేసుకున్నారు, మిమ్మల్ని ఆదరిస్తున్నారు. ఇప్పటికి కూడా ఈ 2 రాష్ట్రాల ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తున్నారు, మీ పాటలు వీక్షిస్తున్నారు, మిమ్మల్ని చాలా గౌరవంగా చూస్తున్నారు. అంతే గౌరవంతో ఈ 150 కోట్ల రూపాయల డబ్బులు ఏదైతే వసూలు చేసినటువంటి స్కామ్ అని చెప్పేసి ఆరోపణలు బయటకు వస్తున్నాయి, ఆ ప్రజల తరఫున మంగ్లీ గారు నిలబడరా? ఇది కావాలా క్లారిటీ. సో ఆ ప్రజలు వెయిట్ చేస్తున్నారు మీకోసం. అయితే మంగ్లీ కౌంటర్ కంప్లైంట్ ఏంది మరి? తనపై వచ్చిన ఆరోపణలు మంగ్లీ ఖండించారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కావాలనే తన ఇమేజ్ను డ్యామేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో అడ్వకేట్ సుబ్బారావుపై కౌంటర్ కంప్లైంట్ ఇచ్చారు. అడ్వకేట్ తనను పదే కలవాలని ఒత్తిడి తెచ్చి మానసికంగా వేధించాడని మంగ్లీ ఆరోపించారు. తనకు సంబంధం లేని ఆర్థిక లావాదేవీల్లో తన పేరును లాగుతున్నారని ఫిర్యాదు పేర్కొన్నారు. సోషల్ మీడియా వీడియోలను నెగిటివ్ ప్రచారం పెరుగుతుండడంతో ఆమె నేరుగా డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, తనకు రక్షణ కల్పించాలని కోరారు. వాస్తవమే. ఇక్కడ విషయం ఏంటంటే చూస్తున్న ప్రజలు క్లియర్ కట్గా ఆలోచించాలి. మంగ్లీ గారు అడ్వకేట్ సుబ్బారావు మీద ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు, కౌంటర్ కంప్లైంట్ ఇచ్చారు. మేమేమంటున్నామంటే ఇప్పుడు పంచాయతీ సుబ్బారావుకు మంగ్లీకి కాదు కదా, నష్టపోయినటువంటి ప్రజలకు మంగ్లీ ఏం భరోసా ఇస్తుంది, ఇది కావాలి పాయింట్. ఇప్పుడు పాయింట్ అర్థమైంది కదా. నష్టపోయినటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ విక్టిమ్స్ బాధితులకు మంగ్లీ ఎలాంటి భరోసా ఇస్తున్నది? వాళ్ళతో మాట్లాడిరా? వాళ్ళ దగ్గర పోయినరా? వాళ్ళని మీరు పిలిపించుకున్నారా? వాళ్ళకి ఎలాంటి హామీ ఇచ్చిరు? వాస్తవానికి ఫోన్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, వాళ్ళతో మాట్లాడిన రికార్డింగ్స్ ఉన్నాయి, వాళ్ళతో కలిసిన ఫోటోలు ఉన్నాయి. మరి ఇవన్నిటికీ సమాధానం ఏంటి? సుబ్బారావు మీ మీద కావాలని చెప్పేసి ఒకవేళ మీ మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నప్పుడు మరి బాధితులు సుబ్బారావు దగ్గరికి ఎందుకు వచ్చారు అనేది ఇక్కడ పాయింట్. ఎందుకంటే ప్రజలు కూడా చాలా తెలివి కలలు, ప్రతి విషయాన్ని సూక్ష్మంగా చూస్తారు కాబట్టి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మంగ్లీ మీద ఉన్నది, సింగర్ మంగ్లీ మీద. అయితే రమావత్ మధు వీడియోతో కొత్త మలుపు. పరారీలో ఉన్న రమావత్ మధు తాజాగా వీడియో విడుదల చేయడం కేసులో కొత్త ట్విస్ట్ తీసుకొచ్చింది. ఆ వీడియోలో అడ్వకేట్ సుబ్బారావు చెప్పిన ఆరోపణలు వాస్తవాలు కావని, తాను కూడా మోసపోయానని పేర్కొన్నాడు. హిమకాంత్ రెడ్డి అనే వ్యక్తి కంపెనీ డబ్బులను తన దగ్గరే ఉంచుకున్నాడని ఆరోపించాడు. అంతేకాకుండా ఆ డబ్బులు బినామీల వద్ద ఉన్నాయని, వాటిని తిరిగి తీసుకొని బాధితులకు ఇవ్వాలని కోరాడు. అడ్వకేట్ తన దగ్గర డబ్బులు డిమాండ్ చేశాడని, సెలబ్రిటీల ఫోటోలు, ఫోన్ నెంబరు సేకరించి వేరే రీతిలో డబ్బులు వసూలు చేయాలనుకున్నాడని ఆరోపించారు. ఇప్పుడు ఎవరైతే ఈ రమావత్ మధు వీడియో రిలీజ్ చేసిండో, సో ఆయన చెప్పినటువంటి మాట అని ఇక్కడైతే కనబడుతుంది. హిమకాంత్ రెడ్డి పాత్రపై అనుమానాలు ఉన్నాయట. మధు వీడియో తర్వాత హిమకాంత్ రెడ్డి పేరు ఈ కేసులో కీలకంగా మారింది. గోకుల్ నందన ఇన్ఫ్రా బ్రోచర్ లాంచ్ సమయంలో అతడిని డైరెక్టర్ గా ఉండాలని ఆహ్వానించిన అతను తిరస్కరించి బ్యాక్ బోన్ గా ఉంటాను అని చెప్పినట్లు సమాచారం అయితే కనబడుతుంది. అయితే ఇది చూస్తే ముందుగానే పరిణామాలను అంచనా వేసి ప్రత్యక్ష పాత్రకు దూరంగా ఉన్నాడా, లేక ఆర్థిక లావాదేవీల్లో కీలక పాత్ర పోషించాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నావని ఇక్కడైతే చూడొచ్చు. మొత్తానికైతే మంగ్లీకి సంబంధించినటువంటి ఏదైతే కేసు ఉన్నదో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉన్నది. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా, ఉమ్మడి 2 రాష్ట్రాల ప్రజలు అర్థం చేసుకోవాలి. చాలామంది ఈ 150 కోట్ల రూపాయల స్కామ్ జరిగిన దాంట్లో చాలామంది ప్రజలు నష్టపోయారు. ఇక్కడ మంగ్లీకి నష్టం జరగలే. ఇప్పుడు సుబ్బారావుకు నష్టం జరగదు, ఇక్కడ మంగ్లీకి నష్టం జరగదు. కాకపోతే 4 రోజులు మీరు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యి మంగ్లీ ఇట్లా చేసిందంటగా, పలానా సుబ్బారావు ఇట్లాంటగా అని చెప్పేసి అంటుండొచ్చు. కానీ నష్టపోయేది మాత్రం బాధితులు. వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చిరో డబ్బులు, మీరు 5%, 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కట్టిస్తా అంటే వాళ్ళు అప్పులు తెచ్చిరో, సప్పులు తెచ్చిరో, ఉన్నాయి అమ్ముకున్నారో, వాళ్ళు ఏం చేశారు అనేది మనకు అనవసరం. బట్ ప్రజలు మాత్రం తీసుకొచ్చి మీ దగ్గర వడ్డీలు ఇస్తా అంటేనే వాళ్ళు డబ్బులు పెట్టారు కదా, దానికి సమాధానం 100% మంగ్లీ గారు రిప్లై ఇస్తారా ఇయ్యరా? సో ఇది తెలంగాణ సమాజానికి, ఆంధ్ర తెలంగాణ ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మంగ్లీ గారి మీద ఉన్నదా లేదా, ఇది కావాలి తెలంగాణ ప్రజలకి. ఎందుకంటే మీరేదో సోషల్ మీడియాలో మీరేదో బాధపడుతున్నట్టు, మీరేదో కన్నీరు పెడుతున్నట్టు 100% ఒప్పుకుంటాం. ఒక ఏమంటారు, ఆడబిడ్డ కన్నీళ్లు పెడితే అది నష్టం జరుగుతుంది, సో అది చాలా ఇబ్బందికరం అని చెప్పేసి చాలామంది అంటారు. వాస్తవం ఒప్పుకుంటారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ ద సేమ్ టైం మంగ్లీ గారు మీరు బాధితుల పక్షాన ఉంటారా?
లేకపోతే ఈ అడ్వకేట్తో ఫైట్ చేస్తారా? ఒకటే మాట క్లియర్గా చెప్పండి తెలంగాణ ప్రజలకి. మీరు చెప్పాల్సినటువంటి సమాధానం ఏదైతే ఉన్నదో, మీరు బాధితుల పక్షాన నిలబడి వాళ్ళకి న్యాయం చేస్తారా? లేదు అని అంటే ఇది ఇట్లనే కొనసాగించుకుంటా, మీరు చేసే పనులు మీరు చేసుకుంటా, వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసుకుంటా అంటే 4 రోజులు లేట్ అవుతుందేమో. కానీ ఖచ్చితంగా ఎవరి దగ్గర అయితే ఎవిడెన్స్ ఉంటాయో, ఎవరి దగ్గర అయితే అన్ని పకడ్బందీగా ఎవిడెన్స్ పట్టుకొని రెడీగా ఉన్నారో, ఖచ్చితంగా వాళ్ళది గెలుపు ఉంటుంది, విజయం ఉంటుంది. అది అందరికీ తెలిసినటువంటి సత్యం. కాబట్టి ఇప్పటికైనా ఈ కేసుకు సంబంధించినటువంటి 150 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఏదైతే స్కామ్ ఉన్నదో, మరి ఇది నిజమా అబద్ధమా, అసలు ఏం జరిగింది? ఇంకొక మాట, మంగ్లీ గారు రమావత్ మధు ఇంకా కొంతమంది కూడా నా పేరు వాడుకొని చేసిరేమో అని చెప్పేసి కొన్ని మాటలు కూడా. సో వాస్తవమా కాదా? ఒకవేళ నిజంగానే వాస్తవం అయితే ప్రజల తరఫున మీరు ఉంటారా ఉండరా? ఇది క్లారిటీ కావాలి. ఎందుకంటే ఇది రోజు పోతా ఉంటే ఇది ముదురుతుంది తప్ప అక్కడ ప్రజలు అనవసరంగా నష్టపోతున్నారు, వాళ్ళు బాధపడుతున్నారు. సో వాళ్ళని బెదిరించే ప్రయత్నాలు, వాళ్ళని ఏదో ఫోన్లు చేసి ఆ విక్టిమ్స్ను కూడా కొంత కన్విన్స్ చేసేటటువంటి పనులు జరుగుతున్నాయని కొంత సమాచారం ఇస్తున్నది. సో తప్పకుండా ఈ అంశం పైన తప్పకుండా స్పందించాలి. ఆ ప్రజలకు మీరు ఎలాంటి భరోసా ఇస్తారో ఖచ్చితంగా చెప్పాలి. చూస్తూనే ఉండండి ప్రజావాహిని తెలంగాణ.